హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఈ రోజు నేను యూట్యూబ్ రీల్స్ లో ఒక వీడియో చూసాను అనమాట. 8 to 9 months బేబీ మదర్. బేబీకి ఏం ఫీడ్ చేస్తున్నారు, ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, అదంతా కూడా చూపించారు. అయితే అందులో నాకు బాగా నవ్వొచ్చి చాలా ఇదైన విషయం ఏంటంటే, ఇడ్లీ ఉంటుంది కదా, ఇడ్లీని మిక్సీ పట్టి గ్రైండ్ చేసి స్మూత్ గా మిల్క్ లో మిక్స్ చేసి ఫీడ్ చేస్తున్నారు. అసలు ఇడ్లీ మనము బేబీస్ కి 6th మంత్ తర్వాత నుంచి సెమీ సాలిడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాము. తర్వాత 10th మంత్ నుంచి కొంచెం కొంచెం సాలిడ్స్ అనేవి 1 year వచ్చే లోపల ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఫుడ్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అయితే పిల్లలకి డైజెస్ట్ అవ్వదు అని చెప్పేసి మనము సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలో చేసి ఇస్తాము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇడ్లీ లాంటి స్మూత్ గా ఉన్న వాటిని, దోశల్ని, వీటిని కూడా మిక్సీ చేసేసి ఏదో మిక్స్ చేసి పెట్టమని కాదు అక్కడ దాని అర్థము. ఇడ్లీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసి వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ వాళ్ళు దాంట్లో ఉన్న టేస్ట్ ని ఎన్హాన్స్ చేసుకోగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. దాంట్లో ఉన్న టేస్ట్ ని ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి నమలడం అలవాటు అవుతుందన్నమాట. ఇట్లాంటి సాఫ్ట్‌గా ఉన్నవన్నీ. ఫ్రూట్స్ కూడా మనము నేను చాలా మంది దగ్గర చూసానన్నమాట. ఆవిరికి బాయిల్ చేసి వాటిని పేస్ట్ లాగా చేసి ఇవ్వడం. సో దాంట్లో ఇంకేముంటుంది? అసలెప్పుడు అలా చెయ్యొద్దు. చిన్న చిన్న పీసెస్‌గా చేసి ఇవ్వండి. చాలా చిన్న చిన్న పీసెస్‌గా. వాళ్ళకేం గొంతులో అడ్డబడిపోదది. అర్థమైందా? కాబట్టి ఏంటంటే, ఇడ్లీ లాంటివి గూడా మిక్సీ పట్టేసి వాళ్ళకిస్తే తర్వాత ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు తర్వాత వాళ్ళకి సర్టెన్ స్టేజ్‌లో సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, అంటే అన్నం కొంచెము పొడి పొడిగా పెట్టినప్పుడు, మెతుకుల్లాగా పెట్టినప్పుడు, అంటే మరీ సూదులాగా గుచ్చుకునేలాగా, మేకుల్లాగా కాదండి. కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలోనే, మనం తినే కన్సిస్టెన్సీలోనే వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు తినలేరు దాన్ని. వాళ్ళసలు యాక్సెప్ట్ చెయ్యరు ఆ ఫుడ్‌ని. మీరెంత లిక్విడ్ స్టేట్‌లో అప్పుడు అలవాటు చేశారో అట్లనే వాళ్ళు కావాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నమలడం అనేది అలవాటు లేదు. తర్వాత ప్రతీదీ మిక్సీ పట్టేసి ఇచ్చేయడం వల్ల ఈజీ ఫీడింగ్‌కి వాళ్ళు మింగేయడం అలవాటు చేసుకున్నారు. స్వాలో చేయడం అనేది. వాళ్ళు చూయింగ్ చేసుకోవడం అనేది అలవాటు లేదు కాబట్టి ఫుడ్‌ని ఎన్హాన్స్ చేసుకోలేరు, టేస్ట్‌ని ఎంజాయ్ చేయలేరు. తర్వాత వాళ్ళు సాలిడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని తినలేరు. కాబట్టి ఈ విషయాలన్నిటిని గూడా మనం మైండ్‌లో పెట్టుకొని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అనేది ఒక్కసారి జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేయండి. అంతేగాని సెమీ సాలిడ్స్ ఇమ్మన్నారు కదా అనేసి ప్రతీదీ సెరిలాక్ లాగా, పేస్ట్ లాగా చేసేసి ఇమ్మని కాదు అర్థము. సో ఈ వీడియో గనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే గనుక చూడండి ఒకసారి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థాంక్ యూ.